హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీవీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం మసాలా వడ ఎలా చేయాలో చూద్దాము. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం. మసాలా వడకు 1 కప్పు పచ్చిశనగపప్పు, ఇందులోకి 1 పావు కప్పు పల్లీలు 2 వేసుకొని మంచిగా కడుక్కొని 3-4 అవర్స్ నానబెట్టుకుందాము. 3 అవర్స్ తర్వాత మంచిగా నానిని కదా, ఇప్పుడు ఇది ఒకసారి మరలా కడుక్కొని ఈ నీళ్ళు మొత్తం వడకట్టేసుకుందాము. ఇలా నీళ్ళు మొత్తం తీసేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఇలా ఏదైనా ఒక జాలిగరిటలో వేసుకొని నీళ్ళు మొత్తాన్ని పోయేంత వరకు ఇలానే ఉంచుకుందాము. ఇలా మొత్తాన్ని వేసుకొని నీళ్ళు మొత్తం పోయేంత వరకు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 4 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, కొంచెం అల్లం ముక్క ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలానే 4 వెల్లుల్లి రెబ్బలు మనం నానబెట్టుకొని పక్కకు పెట్టుకున్నాం కదా, అందులోని కొంచెం పప్పు వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి, మరీ మెత్తగా కాకుండా. ఇలా చేసుకొని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సింగ్ బౌల్లోకి మనం వడగట్టుకొని పెట్టుకున్నాం కదా పప్పు, ఆ పప్పు మొత్తాన్ని యాడ్ చేసుకొని వాటర్ అనేది యాడ్ చేయకుండా మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకొని మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న పిండిలోకి వేసుకోవాలి. ఇలా పిండిని వేరొక గిన్నెలోకి తీసుకొని మనకి వడ కన్సిస్టెన్సీ వస్తుందో లేదో చూసుకోవాలి. నేను అసలు వాటర్ అనేది యాడ్ చేయలేదు. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు, కొన్ని ఆనియన్, అలానే కొంచెం స్ప్రింగ్ ఆనియన్, కొంచెం కొత్తిమీర తురుము, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మనకి కావాల్సిన సైజులో బాల్ని చేసుకొని, బాల్స్ అన్నీ ఒకసారి చేసుకొని పక్కకు పెట్టుకున్నా ఓకే. లేదంటే కనుక ఇలా కొంచెం కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా బాల్లా చేసుకొని 2 చేతుల మీద పెట్టి ఒత్తుకోవాలి. లేదనుకుంటే ఇలా ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని ఇలా మంచిగా ఒత్తుకున్నా సరే సరిపోతుంది. ఇలానే అన్ని వడల్ని చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ మరిగిందో లేదో చెక్ చేసుకోవాలి. ఆయిల్ ఇలా మరిగిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక్కొక్క వడను ఇందులోకి వేసుకోవాలి. మనకి ఒకసారికి ఎన్ని వడలు అయితే పడతాయో అన్ని మాత్రం వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వెనక్కి టర్న్ చేసుకోవాలి. వెంటనే తిప్పేస్తే కనుక వడలు అనేవి ఇరిగిపోయినట్టు అయిపోతాయి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వెనక్కి టర్న్ చేసుకోవాలి. ఇవి వేగడానికి మనకి కొంచెం టైం అనేది పడుతుంది. మనం తొందరగా వేగుతాయని పెద్ద మంట కనుక పెట్టేస్తే పైన కలర్ వచ్చేసి లోపల ఉడకకుండా అలానే ఉండిపోతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే లైక్ చేయండి. మన వీడియోస్ మీకు కూడా నచ్చినట్లయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత మనం వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే వడలన్నీ కూడా మనం వేసుకోవాలి.
అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మసాలా వడ అనేది రెడీ అయిపోయింది. ఇది మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. చూసారు కదా. రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.